వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. 2024 గడిచిపోయింది. సో చూస్తుండగానే అయిపోయింది అనిపించింది. మరి 2024లో మనం ఎలక్షన్స్ పరంగా కావచ్చు, ఆ, రాజకీయ అధికార పరంగా కావచ్చు, మనకి నచ్చిన పార్టీలు అధికారంలో ఉన్నాయని అనుకోవచ్చు. కొంతమందికి కొన్ని చేదు అనుభవాలు కూడా మిగిల్చింది 2024. అయితే ఈ 2025 ఎలా ఉండబోతుంది, కృష్ణకుమారి గారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వన్స్ అగైన్ ఐకాన్ పాలిటిక్స్ ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఐకాన్ పాలిటిక్స్ తరపు నుంచి కృష్ణకుమారి గారికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మేడం నన్ను కొట్టయిద్దు, ఇందాక నుంచి చెప్తాను నేను. సో మేడం, కృష్ణకుమారి గారు అంతరంగం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈ ఈ రాజకీయాలు ఎలా ఉంటాయి అనే దానికి ఒక ఉమెన్ యాక్టివిస్ట్గా నా పర్స్పెక్టివ్లో మటుకు ఏ రాజకీయ పార్టీ కూడా ఏ మతమో ఎట్లా అయితే స్త్రీకి న్యాయం చేయదో అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా స్త్రీకి న్యాయం చేయదు. ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు దాదాపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి దగ్గర దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ రోజుకి అది ఒక కార్యరూపం దాల్చకపోగా మొన్న ఎలక్షన్స్ ముందు బీజేపీ చేసిన స్టంట్ ఏదైతే ఉందో అది అది మరి కాస్త నిరాశకి గురి చేసింది. వాళ్ళు అనుకున్నారు ఈ ఈ ఈ బిల్లు పేరు చెప్పకపోతే ఈసారి మనకు ఓట్లు పడేది కష్టము అని చెప్పి దాన్ని ఒక వాళ్ళ రాజకీయ అవకాశాల కోసం మహిళల్ని ఇంకొకసారి మోసం చేశారు, వాడుకున్నారు, అన్యాయం చేశారు అనడానికి నేను వెనకాడను. సరే, మహిళా రిజర్వేషన్ బిల్లు అలా ఉంచితే హింస లేని సమాజం మహిళ యొక్క హక్కు. మానవ హక్కులే మహిళల హక్కులు. అంటే మహిళలకి విడిగా మానవ హక్కులు ఏమి ఉండవు. సమాజంలో ఉండే మానవ హక్కులే మహిళలకు కూడా వర్తిస్తాయి. కానీ మన దేశంలో జెండర్ గ్యాప్ వల్ల కావచ్చు, లేదు జెండర్ ఈక్వాలిటీ సాధించలేకపోవటం వల్ల కావచ్చు, మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి మనం జెండర్ ఈక్వాలిటీని, జెండర్ గ్యాప్ని పూడ్చలేకపోయాం, జెండర్ ఈక్వాలిటీని సాధించలేకపోయాం. ఇప్పుడు ప్రపంచం లెక్కల ప్రకారం మన దేశంలో మనం అనుకుంటున్న జెండర్ గ్యాప్ ఫిల్ అవ్వాలి అన్నా, జెండర్ న్యూట్రాలిటీ రావాలి అన్నా ఇంకా 182 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుడు మీరు నేను ఉన్నాం, మన ఇద్దరికి కూడా ఈ రోజుకి ఇంకా జెండర్ న్యూట్రాలిటీ రాలా. అవకాశాల విషయంలో కావచ్చు, కుటుంబ వ్యవస్థలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సాంస్కృతిక పరంగా కావచ్చు, ఏ రకంగా అయినా. ఇప్పుడు నేను బాగా చదువుకున్నా, మీరు బాగా చదువుకున్నారు, మీరు ఒక రంగంలో రాణిస్తున్నారు, నేను ఒక రంగంలో రాణిస్తున్నాను. కానీ ఇంత జరిగినా మనకే జెండర్ న్యూట్రాలిటీ మన దగ్గర మనం ఇంకా చూడలేకపోతున్నాము. ఏ ఒక్క క్షణము కూడా నేను పురుషులతో సమానమైన ఒక ఆమ్, మనిషిని అని మనస్ఫూర్తిగా చెప్పుకోలేకపోతున్నాము. అంటే కారణం కేవలం మన తప్పే కాదు, మన చుట్టూ ఉన్న తప్పు, మన కుటుంబ వ్యవస్థ తప్పు, మన సమాజం తప్పు, అన్నిటికన్నా మించి మన రాజకీయాలు తప్పు. అందుకే నేను రాజకీయాల గురించి మీరు అడిగితే నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. సో మనం ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడుకుంటే, ఈ రాజకీయాలు మహిళలకే కాదు, బాలల హక్కులకి, అలాగే పేదల హక్కులకి న్యాయం చేయలేని పరిస్థితిలో ఇవాళ రాజకీయాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని నిలబెట్టుకోవటానికి చేసే సర్కస్లో భాగంగా పరిపాలన చేస్తున్నాయి తప్పితే ప్రజలందరి కోసము పనిచేయాలన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీలు పనిచేయలేకపోతున్నాయి. దానికి కారణం ఏంటి అంటే ఎప్పుడు ప్రభుత్వాలు కూలిపోతాయో తెలియని పరిస్థితి. ఇదివరకు
ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలిచిన వాడు 5 ఏళ్లు పరిపాలన చేస్తాడు అనే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ అపప్రద ఉండేది, వాళ్ళు సీఎంలను ఎక్కువ మారుస్తారు అని. కాకపోతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉండేది, సీఎంలు మారేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, బీజేపీ పార్టీ అనాలి, ప్రభుత్వం ప్లస్ పార్టీ, వేరే పార్టీల్లో గెలిచిన వాళ్ళని, అంటే బీజేపీయేతర ప్రభుత్వాలు వస్తే ఆ ప్రభుత్వాలు నిండు నూరేళ్లు అంటే 5 సంవత్సరాలు పరిపాలించనివ్వకుండా ఆ ప్రభుత్వాన్ని కూలదోసేదానికి ఒక కార్యక్రమంగా తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ఆ, విషయం అదే. అయితే ప్రాంతీయ పార్టీలలో ఒక ఒక వ్యక్తిని పా వాడుకుని పావుగా చేసుకుని ఆ కోటలో పాగా వేస్తున్నారు. అలాగే చేసుకుంటూ వచ్చారు. ఇక వాళ్ళ విధానాలు కూడా నేను నా నోటితో చెప్పలేను. ఒక్క విషయం చెప్తా, పాప్కార్న్ అనేది పిల్లలు ఎక్కువ తింటారు, కొంతమంది పెద్దలు కూడా తింటారు. ఆ పాప్కార్న్ పైన జిఎస్టి వెయ్యాలి అనేంత గొప్ప ఆలోచన వచ్చిన పార్టీగా బీజేపీ పార్టీని నిర్మలా సీతారామన్ గారిని విడిగా ఏం చూడక్కర్లా. ఆమె మోడీ, అమిత్ షా ఏది చెప్తే అది చేస్తుంది ఆవిడ. అందుకని ఈ వీళ్ళు పాపకారణం మీద కూడా ఈ విధంగా జిఎస్టి వేసే పరిస్థితికి దిగజారారు, తెగబడ్డారు అంటే ఇంక నేను వీళ్ళు మహిళలకి, బాలలకి, పేదలకి, సమాజం అంచులకు నెట్టివేయబడిన ప్రజల కోసం వీళ్ళు ఏదో చేస్తారంటే నేనైతే నమ్మను. వాళ్ళ ఆర్థిక విధానాలు బాగాలేదు, వాళ్ళ రాజకీయ విధానాలు బాగాలేదు, వాళ్ళ సాంస్కృతిక విధానాలు బాగలేదు, వాళ్ళ వాళ్ళు ప్రజల పైన మతాన్ని, అలాగే తమ పాత గురువులుగా భావించిన వారి విగ్రహాలను పెట్టే దాని మీద చూపించినంత శ్రద్ధ పరిపాలన మీద అయితే చూపించట్లా. అది కేంద్ర ప్రభుత్వం పరిస్థితి. ఇక మన 2 తెలుగు రాష్ట్రాలకి తీసుకుంటే గనక, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం 2024లో ఈ 2 ప్రభుత్వాలు వచ్చాయి. ఒకటి తెలంగాణలో ముందుగా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సరే, గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూడా అటు ఓడిపోయిన బీఆర్ఎస్, టిఆర్ఎస్ అనాలి, బీఆర్ఎస్ అనకూడదు, టిఆర్ఎస్, అలాగే బీజేపీ పార్టీ రెండూ కూడా మేము 3 నెలల్లో పడేస్తాము, 3 నెలల్లో పడేస్తాము అని వీళ్ళు సహకారం అందించవలసింది పోయి ప్రతిపక్షాలుగా ఆ ఆ మాదిరి సహకారాన్ని అందించకుండా ఒక రకంగా బ్లాక్మెయిల్ చేశారనే చెప్పొచ్చు. అందువల్ల ఏం జరిగింది అంటే, వాళ్ళు పాలన మీద దృష్టి పెట్టడం కంటే కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కూడా ఒక రకమైన దురదృష్టకరమైన పరిస్థితి. సరే, వీళ్ళైనా వాళ్ళకున్న పరిమితమైన అవకాశాలు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాల్లో ఉన్నంతలో హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది కాబట్టి ఎంతో కొంత వాళ్ళు కష్టాల్లోనే నెట్టుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటి అంటే, ఒక పక్క ఈ కొత్త ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటము, ఆర్థికంగా టిఆర్ఎస్ పార్టీ ఖాళీ చేయడమే కాకుండా ఆ అప్పులు చేసి వెళ్ళిన నేపథ్యంలో దీన్ని ఎలా నిలబెట్టుకోవాలి అనే దాని విషయంలో చాలా కింద మీద పడి కొట్టుమిట్టాడుతున్నారని చెప్పొచ్చు. అసలు ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది, అసలు నేను సీఎంని ఎందుకు అయ్యాను అని కూడా ఆలోచించుకుంటున్నా. అంటే ఏ రోజు ఆయన సీఎం అవ్వక ముందు చూసిన రేవంత్ రెడ్డి గారి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి ఆ ఆందోళన, అంతకుముందు గెలుస్తాను అన్న ధీమా ఉండేది ఆ మొహంలో. ఇప్పుడు నేను ఎలా పరిపాలన చేస్తాను అనే ఒక భయాందోళన కనిపిస్తుంది. ఒక ఏమంటారు, ఒక ఒక స్ట్రెస్, ఒక టెన్షన్ కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా నేను నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో కొన్ని తప్పటడుగులు వేస్తున్నప్పటికీ కూడా మొత్తానికి 6 గ్యారంటీలు అని వచ్చిన సందర్భంగా ఎంతో కొంత 6 గ్యారంటీలు వైపు ఆయన ముందుకు నడుస్తున్నారు. అలాగే కేసీఆర్ కుటుంబాన్ని చట్టపరంగా
చట్టం దృష్టిలో ఎలా శిక్షించాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎలా బహిర్గతం చెయ్యాలి, ప్రజలకు ఎలా తెలియచెప్పాలి అనే విషయం మీద కూడా ఆయన బాగా శ్రద్ధ పెడుతున్నట్లు అర్థమవుతుంది. అలాగే ఒక 2, 3 ముఖ్యమైన ఆ, ప్రభుత్వ చర్యలను ఆయన తీసుకోవటం జరిగింది. ఒకటి హైడ్రా, ఇంకొకటి మూసీ ప్రక్షాళన. ఆ రెండు ఆ మొదట్లో ఆయనకి మంచి సహకారాన్ని ప్రజల దగ్గర నుంచి మద్దతు లభించినప్పటికీ కూడా తర్వాత కొంచెం ఉమ్, దాని మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. దాన్ని సవరించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇక మూసీ సుందరీకరణ కూడా అది ఎంత అవసరమైన ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా ఆ, హైదరాబాద్ మహానగరానికి ఆ, దాని విషయంలో కూడా కొంచెం ఒడిదుడుకులు, కొంచెం ముందుకి వెనక్కి అవుతున్న పరిస్థితి ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మనం మొదటి నుంచి చెప్పుకునేటప్పుడు వడ్డించిన విస్తర్ లాంటి హైదరాబాదు ఉంది కాబట్టి ఈ మాత్రం పరిపాలన చేయగలుగుతున్నారు అని చెప్పుకోక తప్పదు.